తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షముకు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమెన్. మొదటి భాగంలో మనం హుమెనైను కానీ అలెగ్జాండర్ కానీ ఎలా వాళ్ళు మితములైన వంశావళులు చెప్పి, కల్పనా కథలు చెప్పి, సత్యానికి భిన్నమైన బోధ చేసి ఎలా దైవభక్తిని లాభసాధనగా మార్చుకున్నారో మొదటి భాగంలో చూసుకున్నాం. దీన్నంతటినీ ప్రస్తావించి అపోస్తలుడైన పౌలు, దైవజనుడా, నీవైతే వేటిని విసర్జించి ధనాన్ని సంపాదించడానికి, వాక్యాన్ని వక్రీకరించేటువంటి, భిన్నంగా మార్చేటువంటి విధానాన్ని విసర్జించి, కల్పనా కథల్ని విసర్జించి, మితములేని వంశావళుల ద్వారా నేను గొప్పవాణ్ణి అని నిరూపించుకునేటువంటి విషయాలన్నీ విసర్జించి, దైవభక్తిని లాభసాధనంగా మార్చేటువంటి వ్యవహారాలన్నింటినీ విసర్జించి, ఎందుకంటే వాళ్ళ పని అది. ఎవరి పని? హుమెనైను, అలెగ్జాండర్ అనే ఇలాంటి సత్యం నుంచి దూరం అయిపోయినటువంటి చెడిన మనసు కలిగినటువంటి వారి పద్ధతి. కాబట్టి వీటిని నువ్వు విసర్జించు అనే దానికంటే ముందుగా దైవజనుడా అని పిలుస్తున్నాడు తిమోతిని. దైవజనుడా అనేటువంటి ఆ పదం మీరు ఆలోచిస్తున్నారా? ఇంగ్లీష్లో మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. అక్కడ ఓ దైవజనుడా అంటున్నాడు. నాకు తెలిసి ఈ పదం మనకు అర్థమైతే, ఈ పదం చాలు మన జీవితానికి. భోజనం లేకపోయినా, మరేమి లేకపోయినా సరే ఈ పదం ఒకటి మనం సొంతం చేసుకోగలిగితే చాలు. దైవజనుడా అని పిలుస్తున్నాడు తిమోతిని. మనం దైవజనులమేనా? దైవజనుడు అంటే దేవుని ప్రజ, దేవుని జనాంగం. ఓ తిమోతి అనటంలే, ఓ దైవజనుడా అంటున్నాడు. దైవజనుడా అంటే నేను దేవుని జనాంగమైనప్పుడు, నాకు ఈ లోకములో ఏది ఉన్నా లేకపోయినా నేను దేవుని జనాంగాన్నే. ఆ పేరు అర్థం చేసుకుంటే ఆ పేరు కోసం చనిపోవచ్చు, ఏమి లేకపోయినా పర్లే. నేను ఈ లోకపు జనాంగాన్ని అయితే, ఈ లోకంలో బ్రతకడానికి నాకు చాలా విషయాలు కావాలి, ఈ లోకంలో గొప్పవాడిని అనిపించుకోవడానికి చాలా కావాలి. కానీ పౌలు అంటున్నాడు, ఓ దైవజనుడా అంటున్నాడు. చాలు కదా. నేను దేవుని జనాంగాన్ని, దేవుని ప్రజ, దేవుని బిడ్డని, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని పిల్లలం మనం. చూడండి, యోహాను ఒక అద్భుతమైన మాట అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరూ అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంతమంది అయితే అంగీకరించారో, అంగీకరించడం అంటే చర్చికి వచ్చి ప్రభు నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అని అడగడం కాదు. తన్ను ఎందరూ అంగీకరించారో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగాన్ని ఎంతమంది అయితే అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం, దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం. అధికారం అంటది, దానం కాదు, అధికారం అనుగ్రహించాడంట. యేసు ప్రభుని అంగీకరిస్తే దేవుని పిల్లలు అనే అధికారం, రైట్ రాయల్గా, చట్టబద్ధంగా మనం దేవుని బిడ్డలమే. అందుకని అంటున్నాడు పౌలు, ఓ దైవజనుడా, నీవైతే ధనాపేక్షను విసర్జించు. సత్యాన్ని వక్రీకరించడం విడిచిపెట్టే, అది బయట వాళ్ళ పని. ఈ భూ సంబంధంగా కొద్ది కాలం బ్రతకాలి అనుకున్న వాళ్ళ పని అది. ఓ దైవజనుడా, నీ గురి ఏంటంటే సాక్షాత్తు దేవుని ఎదుట నిలవబడబోయేటువంటి బ్రతుకునేది.
ఇంగ్లీష్లో దైవజనుడా అన్న దగ్గర ఓ మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, ఓ దైవజనుడా అని. మీకు తమాషా చెప్పమంటారా? మన కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ ఉన్నాడు కదా, ఆయన పేరు ముందు ఏముంటుంది తెలుసా? మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. చాలామంది కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళ పేరు ముందు ఏముంటుంది తెలుసా? మ్యాన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే గూగుల్ పే పెట్టకూడదు, అప్పుడు రెండు క్లాష్ అవుతాయి. నేను మీతో ఒక మాట చెప్పాను అనుకోండి, మా నాన్న ఎంత గొప్పోడు అంటే మా నాన్న కోటేశ్వరుడు తెలుసా అన్నాను అనుకో. అన్నప్పుడు ఆ మాట చెప్పినప్పుడు మీరు అవునా అంటారు. ఆ మాట చెప్పిన 10 నిమిషాలకి అక్క 100 రూపాయలు డబ్బుంటే ఇస్తావా అన్నాను అనుకో. మొత్తం మారిపోయిన వ్యవహారం. మా నాన్న కోటేశ్వరుడు అన్నాను అనుకో, అవునా అంటారు మీరు, ఎందుకంటే తెలియదు కదా. ఆ మాట అన్నప్పుడు నేనే మీకు ఇచ్చేవాడినిగా ఉండాలి. అన్న 5,000 ఇస్తావంటే ఇదిగో అనాలి అంతే, అన్న 10,000 ఇస్తావంటే ఇదిగో అనాలి అంతే. అప్పుడు మీరు నిజమే వీళ్ళ నాన్న కోటీశ్వరుడు అనేటట్టుగా మీకు అనిపిస్తుంది. అలా కాకుండా మా నాన్న కోటీశ్వరుడు, నేను కోటీశ్వరుడిని అనే అక్క 100 రూపాయలు అప్పుంటే ఇస్తావా, రేపు ఇస్తాను అంటే పూర్తి వ్యతిరేకం. అది మొత్తం నాశనం చేసేసాను. మ్యాన్ ఆఫ్ గాడ్ అని పేరు ముందు వ్రాసుకున్నప్పుడు ధనాన్ని అపేక్షించకూడదు. దేవుని ప్రజ అన్నప్పుడు ఎంత హుందాతనం, ఎంత దర్పం కూడా తెలుసా? యేసు ప్రభు బోధిస్తూ ఉంటే వారి శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాకుండా అధికారం గలవాని వలె బోధించాడు అని వ్రాయబడింది. ఎక్కడి నుంచి వచ్చింది అధికారం? ఆయన దేవుని కుమారుడు. మ్యాన్ ఆఫ్ గాడ్ అని వ్రాసుకున్నప్పుడు గూగుల్ పే పెట్టకూడదు. నేను దేవుని జనాంగాన్ని, నాకు గూగుల్ పే చేయండి అంటే అసహ్యంగా ఉంటుంది. నేను దేవుని ప్రజ అన్నప్పుడు గూగుల్ పే ఎందుకు పెడుతున్నావు? నేను దేవుని ప్రజ, నేను దేవుని జనాంగం అన్నప్పుడు ఫోన్పే, పేటిఎం అకౌంట్ నంబర్ ఎందుకు పెడుతున్నావు? మీకు తెలుసా, గంట ప్రసంగంలో మినిమం 20 నిమిషాలు కానుకల గురించే మాట్లాడతాడు. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ పాస్టర్లు కొంచెం వయసులో ఉన్నారనుకో, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే యవనస్తుడైన దైవజనుడు అని. కానీ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం కామన్గా ఉంటుంది. అది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ కానీ యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ కానీ గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం కామన్గా ఉంటుంది. మీరేమి దైవజనులు రా, నా తెలియక అడుగుతాను. దైవజనుడు అన్నప్పుడు ఆ పేరు కోసం చావడానికి కూడా సిద్ధపడాలి. ఎంత గొప్ప మాట తెలుసా అది. మా నాన్న కోటీశ్వరుడు అన్నప్పుడు నేను చేయి జాపి అడగను, చావనైనా వస్తాను కానీ చేయి జాపి అడగకూడదు. ఎందుకంటే నేను ముందు మాట్లాడిన మాట మా నాన్న కోటీశ్వరుడు అని. ఈసారి నేను చేయి జాపితే మా నాన్నను అవమానించానని అర్థం. పేరు ముందర మ్యాన్ ఆఫ్ గాడ్ అని పెట్టుకున్న తర్వాత చావనైనా చావు కానీ గూగుల్ పే పెట్టకో, కానుక అడక్కో, స్పాన్సర్ అడక్కో, బుక్ స్టాల్లో ఉండే బుక్కుల్ని అమ్ముకోకు. 2 బిస్కెట్లు, ఒక సమోసా, ఒక టీ ఇచ్చి స్పాన్సర్ మీట్లో లక్షలు దండుకోకు, తప్పది. మ్యాన్ ఆఫ్ గాడ్ అనేది తీసివేసి అడుక్కో, ఇబ్బంది లేదు. మ్యాన్ ఆఫ్ గాడ్ అనేది నీ పేరు ముందర తీసివేసి అడుక్కో. కానీ మ్యాన్ ఆఫ్ గాడ్ అని పెట్టుకున్న తర్వాత చావనైనా చావు కానీ యాచించుకో, అడక్కో. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ డబ్బును అడక్కో. అలాగే బ్రతుకు, అంత హుందాతనంగానే బ్రతుకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఎప్పుడైనా అడిగాడా? ఒక ధనవంతుడు వచ్చాడు ఆయన దగ్గరికి, చాలా ధనవంతుడు, పరుగున వచ్చాడు. యేసుప్రభు ఎదురుగా మోకరించి యేసుప్రభువా, సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నా, నేనేం చేయాలన్నాడు. యేసుప్రభు ధర్మశాస్త్రానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాడు. నేను అవన్నీ చేస్తున్నా అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తి వైపు తీక్షణంగా చూసి, నీకు ఒకటి తక్కువగా ఉంది. ఏంటి ప్రభు? నాకు తక్కువ? నాకు చాలా ఉంది ప్రభు అంటే, ఆ చాలా ఉన్నదే నీకు తక్కువగా ఉంది, దాన్ని మొత్తం బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఒకవేళ యేసుప్రభు స్థానంలో ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ బెగ్గర్స్ ఉండుంటే కనుక ఆ మొత్తాన్ని మన సంస్థకి, మన చర్చికి వ్రాసి నన్ను వెంబడించు అని ఉండేవాళ్ళు. అవునా? యేసుప్రభు అన్నాడు, ఆ మొత్తాన్ని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు. నీకొద్దా ప్రభువా? 1 రూపాయి కూడా వద్దు. పాపం ఆ మాట చెప్తూ ఉన్నప్పుడు ఇస్కరియోతు యోధ ఎంత బాధపడిపోయి ఉంటాడో. అరే, బంగారం లాంటి ఆస్తి, ఎంత ఆస్తి బేదలకు ఇమ్మంటున్నాడు ఏంటి? ఓసారి యేసుప్రభు పాదాల మీద అత్తరు పోస్తుంది ఒక స్త్రీ. అప్పుడు ఇస్కరియోతు యోధ గద్దించాడు, ఇంత అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఎంత విలువైంది ఇది, దీన్ని నమ్మి
బేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? వాడు దొంగ అయి ఉండి తన దగ్గర వేయబడిన డబ్బుని దొంగలించుతూ ఉన్నాడు కాబట్టి ఆ దొంగతనం కోసం ఆ మాట చెప్పాడు, కానీ బేదల మీద శ్రద్ధ కలిగి కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. పాపం యేసుప్రభు ఇలాంటి మాటలు ఎన్ని చెప్పాడో, నీ ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించని. అప్పుడు ఒకవేళ ఎవరైనా కెమెరా ఇస్కరియోతు యూదా ముఖం వైపు పెట్టుండాలి, ఎంత బాధపడిపోయి ఉంటాడో. ఇదేంటి ఆ ఆస్తినంతా నా సంచిలో వేస్తాడు అనుకుంటే ఆ ఆస్తిని బేదలకు అంటున్నాడే. యేసుప్రభుకి బతకడం చేత కాదు, బ్రతికే వాళ్ళని చూసి ఓర్చుకోలేడు. యేసుప్రభు తినడు, తినే వాళ్ళని తిననివ్వడం. పాపి సొమ్ము తింటే పురుగులు పట్టిపోతాం, తినకూడదట. నిజంగా ఇస్కరియోతు యూదా అంత దరిద్రుడు నాకు తెలిసి ఇంకొకడు ఉండడం. సాక్షాత్తు యేసుప్రభు పక్కనే ధనం గురించి ఇంత కరాఖండిగా చెప్పిన ఆయన పక్కనే ఉండి అక్కడే దొంగతనం చేశాడంటే వాడు కనుక బ్రతికుంటే ఎంత ఇంటర్నేషనల్ దొంగ అయిండో. మొత్తం ఇంటర్నేషనల్ దొంగలందరికీ డాన్ అయిండు. అప్పుడే పోయాడు పాపం, అర్ధాయుష్ ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. యేసుప్రభు తెలుసు వాడు దొంగలిస్తున్నాడని, ఏమనలే. దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. ఆ పదం అర్థమైతే నీకు నాకు, నేను దేవుని జనాంగం, నీవు దేవుని జనాంగం. ఈరోజు ఆదివారం అలా రోడ్డు వైపు చూడండి, ఎన్ని వాహనాలు పోతున్నాయి, ఎన్ని వాహనాలు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నారు ఏమో? కొంతమంది సినిమాకి వెళ్తున్నారు, కొంతమంది చికెన్ షాప్కి వెళ్తున్నారు, కొంతమంది మటన్ కొట్టుకు వెళ్తున్నారు, కొంతమంది ఇంకో దానికి వెళ్తున్నారు. మనకేం పని లేదు, ఇక్కడ కూర్చున్నాం. మనం దేవుని దేవుని ప్రజలం కాబట్టి ఆయన ఏ కట్టడం మనకు విధించాడో ఆయన గురించి తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం. ఈ మధ్యాహ్నం వరకు ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకుంటాం. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మరలా వచ్చేంత వరకు ఆ మాటలకి కుడికి కానీ ఎడమకి కానీ పోకుండా సమాంతరంగా బ్రతికేదానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా పొరపాటు అయితే ప్రభువా నన్ను క్షమించిన ఆయన అని మొరపెడతాం. ఎంత భాగ్యం తెలుసా ఇది, ఎంత భాగ్యమో తెలుసా? ఎవరికీ లేని భాగ్యం, దేవుని జనాంగం అని పిలువబడేటువంటి భాగ్యం. అప్పుడప్పుడు కొంతమంది ఎగతాళి చేస్తారు మనల్ని, మీరు దేవుని బిడ్డలు కదా అని అంటారు. ఎస్, అది ఎగతాళి కాదు, నిజం. అది బిరుదు, అది గౌరవం. మీరు దేవుని బిడ్డలు కదా అంటారు. అంటే మీరు కాదా? మీకు అర్థమవుతుందా వాళ్ళు ఏమంటున్నారో? ఒప్పుకున్నారు, మీరు దేవుని బిడ్డలు కదా అంటే వాళ్ళు దేవుని బిడ్డలు కదా. వాళ్ళు కూడా దేవుని బిడ్డలే శారీరకంగా, కానీ వారి పాపాన్ని పోగొట్టుకొని దేవుని బిడ్డలుగా మారలే. అది ఎగతాళి కాదు, అది పొగడ్త, అది గౌరవం. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ధనాపేక్షను విసర్జించి. విసర్జన అంటే తెలుసా? విసర్జన అంటే ఇక వద్దు, చి అని వదిలిపెట్టేయడం. ఒక్కసారి విసర్జించిన దాన్ని కనీసం చూడడానికి కూడా ఇష్టపడరు, అవునా? అల్లంత దూరం వెళ్ళి మల విసర్జన చేస్తారు కదా, ఎందుకని? చి, అది వద్దు. అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? దైవజనుడా నీవైతే. ఆ హ్యూమనైను అలెగ్జాండరు వాళ్ళైతే నెత్తి మీద పట్టుకుంటారు ఆ ధనాపేక్షని. నీవైతే వీటిని విసర్జించి. ప్రపంచం ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది. అది వ్యభిచారమో ఆలోచించదు, అది దొంగతనం ఆలోచించదు, అది మోసం ఆలోచించదు. ప్రపంచం ఏంటో తెలుసా? తెలివి. ఏంటంటది? తెలివి కాదు, అది పాపం. నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళాను ఒకసారి. వెళ్తే వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఎంత అద్భుతంగా కట్టారు అంటే అసలు ఆ ఊర్లో అలాంటి ఇల్లు మనం ఊహించలేము. ఏంటి ఈ పల్లెలో ఇలాంటి అద్దాల మేడ అని అనుకుంటాం. నాకు సందేహం వచ్చింది, మరి వాళ్ళ ఇంట్లో ఎవరు ఉద్యోగం చేయట్లేదు, ఎలా కట్టారా ఇంత బిల్డింగ్ అంటే? వాళ్ళ పెద్దమ్మాయి లేదు, ఉంది. ఆమె ఎమ్మెల్యేతో పెట్టుకుందంట. ఏం పెట్టుకుందంట? ఆ పెద్దమ్మాయి ఎమ్మెల్యే గారు లవర్ అంట, అందుకు కట్టారు అద్దాల మేడ అని చెబుతూ అన్నాడు. చాలా తెలివైందిరా. ఏంటంట? చాలా తెలివైందంట. అప్పుడు నేను కూడా అనుకున్నా ఇది తెలివని. ఇప్పుడు బైబిల్ చదివిన తర్వాత ఇది తెలివా? ఇదే తెలివంటే? చిచ్చి. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు మా స్కూల్ని, అంటే 4 అంతస్తులు ఉండేది అది, ఆ స్కూల్ని 5 మంది
వ్యక్తులు కలిసి బ్యాంకు లోన్ తీసుకుని వచ్చి 5 మంది గవర్నమెంట్ ఎంప్లాయీసే బాగా ఉన్నోళ్ళు, వాళ్ళ డబ్బు సరిపోక వాళ్ళ పార్ట్నర్స్ అందరూ బ్యాంకులో డబ్బు తీసుకొచ్చి 4 అంతస్తులు కట్టేటప్పటికి తడారిపోయింది, నోట్లో తడారిపోయింది, ఏమీ లేదు ఇక. ఆ ఏరియాలో అదే పెద్ద బిల్డింగ్ అనమాట. అది కట్టిన ఒక సంవత్సరానికి 6 అంతస్తుల బిల్డింగ్ లేపింది ఒక్క ఆవిడ 6 అంతస్తుల బిల్డింగ్ లేపింది పైకి. దీనికంటే పెద్దది. మొత్తం ఈ 5 మంది పార్ట్నర్స్, స్కూల్లో అందరూ, చుట్టుపక్కల అందరూ నోటి మీద వేలేస్తున్నారు. ఇదేంట్రా ఒక్క ఆవిడ, భర్త లేడు, ఒక్క ఆవిడ ఎలా కట్టింది అంటే ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కోయిట పంపించింది. ఆ కూతురు నేరుగా షేట్కే ఎసిరెట్టింది, అయిపోయింది. ఆ కూతురు ఇంట్లో పని చేయడానికి పోలే, ఇంటి పెద్దకి గాలం వేసింది, పడ్డాడు, అంతే. ఆ కార్డు ఎన్నిసార్లు గీకినా వస్తూనే ఉంది అమౌంట్. కువైట్ షేట్కి తక్కువ. మనకి ఇండియాలో బిల్డింగ్ కట్టుకోవాలంటే పెద్ద విశేషం కదా. కువైట్ షేట్లకి వాళ్ళు డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని మీద తన వరకులే ఆలోచిస్తారు వాళ్ళు. మనం డబ్బు ఎలా సంపాదించాలని నిద్రపోకుండా ఆలోచిస్తాం మనం. కువైట్లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి అది వాళ్ళ బాధ. మన బాధ డబ్బు ఎలా సంపాదించాలి, వాళ్ళ బాధ ఎలా ఖర్చు పెట్టాలి. అయిపోదు. దీన్ని తెలివి అంటది ప్రపంచం. నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, హత్యలు చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, ఎవరిని ముంచుతున్నావు అడగదు ప్రపంచం. ప్రపంచం ఏమిటో తెలుసా, తెలివైంది. ఎమ్మెల్యేని బుట్టలో వేసుకుందంటే ఎంత తెలివో తెలుసా? తెలివా? షేటునే వలలో వేసుకుందంటే ఎంత తెలివైందో తెలుసా? బైబిల్ అలా చెప్పటంలే. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ప్రపంచం దాన్ని ధనం అనుకొని, ప్రపంచం దాన్ని ఆస్తి అనుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటే, దైవజనుడా నీవైతే విసర్జనాది, వాసన చూడకో. విసర్జించిన దాన్ని వాసన చూస్తామా? నా చిన్నతనంలో మా పెద్దమ్మ, మా ఊరంతట్లో కల్లా కొంచెం బాగా ఉన్న తనే. ఎందుకంటే మా పెదనాన్న అప్పట్లో ఆర్మీ పోలీస్గా డ్యూటీలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఆయన దెబ్బతో లక్షలు వచ్చి పడింది. డ్యూటీలో చనిపోయాడు ఆయన. అప్పట్లో లక్షల డబ్బు వచ్చిందనమాట. అలా కొంచెం ఉన్నది. ఇప్పుడు అది పెద్ద వాల్యూ కాదు, అది అప్పట్లో పెద్ద వాల్యూ. అది ఆ బీరువా తాళాలు ఉండేటివి. బీరువా కాదు, అప్పట్లో ఇనుప పెట్టి ఉండేది ఒకటి, అందులో డబ్బు ఉంటుంది. ఏముండేది అంటే 2 బంగారు గాజులు, ఓ ఉంగరము, ఓ చిన్న చైను. ఇప్పుడైతే పెద్ద విషయం కాదు అది. ఆ ఇనుప పెట్టిలో పెట్టి ఆ తాళాలు గుర్తిని తల కింద దిండు కింద పెట్టుకుంటే తను. ఎందుకు అంటే అది కదిలించినప్పుడు మెలకు వస్తాయి కదా, అలా భద్రంగా పెట్టుకుంటారు. తల దగ్గర పెట్టుకుంటారు కదా. కొంతమంది అయితే బీరువా పక్కనే మంచం వేసుకుంటారు. బీరువా తల దగ్గర ఉంటే అక్కడ మంచం వేసుకుంటారు. ఎందుకని? ఏమో ఎవడొస్తాడో. ప్రపంచం డబ్బు మీదనే మనసు పెట్టుకుంటుంది. ప్రపంచం డబ్బు కోసం ప్రయాసపడుతుంది. నీవైతే దైవజనుడా, నీవైతే వాటిని విసర్జించాలి. విసర్జించిన దాన్ని చూడడానికి కూడా ఎలా ఇష్టపడమో, విసర్జించిన దాన్ని కనీసం వాసన వస్తే ఎలా ముక్కు మూసుకుంటామో అలా చూడాలి. ప్రపంచం చూసే చూపుకి మనం చూసే చూపుకి చాలా తేడా ఉంటుంది. ఒక కుక్క పెంటను ఎలా చూస్తుంది, ఒక మనిషి పెంటను ఎలా చూస్తాడు. మనిషి పెంటను చూసినప్పుడు అలా దూరంగా వెళ్తాడు, అవునా? కుక్క పెంటను వెతుక్కుంటూ పోతుంది. కుక్కవా మనిషివా? కుక్క పెంటను వెతుక్కుంటూ పోతుంది, చచ్చిందని వెతుక్కుంటూ పోతుంది. మనం చచ్చింది అల్లంత దూరంలో ఉందని ఇక్కడే ముక్కు మూసుకొని దూరంగా వెళ్ళిపోతాం, అవునా? దైవజనుడా, నీవైతే హ్యుమనైను, అలెగ్జాంద్రు అనే ఆ ధనాపేక్షకు అలవాటు పడిన కుక్కల్లాగా కాకుండా దానిని విసర్జన అనుకో. యేసుప్రభు పేరు పెట్టి ధనాన్ని సంపాదించుకునే దాన్ని విసర్జన అనుకో. యేసుప్రభుకు ద్రోహం చేసి సంపాదిస్తున్నారు ఈరోజు అనేక మంది. యేసుప్రభు పేరు పెట్టి సంపాదించుకున్నారు చాలామంది. మరణాన్ని స్నేహిస్తున్నారని అర్థం కావటంలే. మరణాన్ని స్నేహిస్తున్నారని అర్థం కావటంలే. ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని రాజకీయాలు జరుగుతాయి తెలుసా? ఎంత డబ్బు పోగేస్తారు తెలుసా? మనం ఊహించం.
ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఎన్ని సమీకరణాలు జరుగుతున్నాయి, ఎంతమంది కలుస్తున్నారు, ఎందుకో తెలుసా? డబ్బు కోసం. మీకు చెప్పిన అర్థం కాదు. దైవజనుడా నీవైతే అంటే నువ్వు దైవజనుడివి, నీ ఆలోచనకి మిగిలిన వారి ఆలోచనకి చాలా తేడా ఉంటుంది. నీకు డబ్బు మీద ఉండకూడదు వ్యామోహం. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉండాలి వ్యామోహం. నాకు డబ్బు కంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గొప్ప. మీకు అసలు డబ్బుని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పక్కన పెట్టను, నేను అసలు పోల్చను. నేను చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు పక్కన ఇంక దేన్ని పెట్టను, అసలు పోలికే ఉండదు. కానీ చెప్పాలి కాబట్టి చెబుతున్నా, ఇది నా మనస్సు. యేసు ప్రభు నాకు ఈ జీవితంలో దక్కాడు చాలు. ఒక్కోసారి ఏకాంతంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ నాకు యేసు ప్రభు గురించి తెలియకుండా ఉంటే నేను ఎలా బ్రతికేవాడిని, కుక్క కంటే హీనంగా బ్రతుకుండేవాడినేమో అనిపిస్తుంది. మరొకసారి అనిపిస్తుంది, ప్రభువా ఇంత వయసు వచ్చిన తర్వాత నాకు ఎందుకు పరిచయం అయ్యావా నాయనా, నా వయసులోనే నీవు నాకు పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది అని అనిపించేది. మీకేమనిపిస్తుంది? యేసు ప్రభువుకు మించిన ధనం ఇంకొకటి లేదు నా మనసులో, నా జీవితంలో. ఆయనే యేసు ప్రభు అనే ఆ పదం చాలు. ఆ పదాన్ని పలుకుతూ ఉచ్చరిస్తూ చనిపోవాలంటే ఎంత ఆనందం. కానీ చాలామంది యేసు ప్రభు అనే పదాన్ని ఉపయోగించి సంపాదించుకుంటున్నారు, యేసు ప్రభుకి విలువ లేకుండా బ్రతుకుతున్నారు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్న దగ్గర 2 నంబర్ పెట్టి వెంటాడుము. వెంటాడటం అంటే తెలుసా? వేటాడటం, పర్స్యూయింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పర్స్యూ, హంట్ అని ఉంటుంది ఇంకో పదం. 2 పదాలు ఇచ్చారు. పర్స్యూ అని ఒక పదం ఇచ్చాడు, హంటింగ్ అని ఇంకో పదం ఇచ్చాడు. హంట్ అంటే వేటాడటం. ఒక జింక వెనకాల చిరుతుపులి ఎలా పరిగెడుతుందో దాన్ని వేట అంటారు, హంటింగ్ అంటారు. ఒక కుందేలు పిల్ల వెనకాల ఆకలితో ఉన్న చిరుతుపులి ఎలా వెంటపడుతుంది? నిదానంగా నడుస్తుందా? అది దొరకాల్సిందే, నేను తిని కడుపు నింపుకోవాల్సిందే. అది దొరకాలి, నేను తిని కడుపు నింపుకోవాలి. దీన్ని వేట అంటారు. వేట. ఓ దైవజనుడా నీవైతే ధనాపేక్షను విసర్జించి, దాన్ని కాకుండా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. అసలు ఇలాంటి పదాలు మనం ఎప్పుడు చదవలేదు కదా. చర్చికి వచ్చి వీటిని సంపాదించాలంట, దేవుని దగ్గరకు వచ్చి వీటిని సంపాదించాలంట. మనం ఎప్పుడైనా విన్నామా? చర్చికి వస్తే కొన్ని మేలులు జరుగుతాయని, చర్చికి వస్తే ఆరోగ్యం బాగవుతుందని, చర్చికి వస్తే కలిసి వస్తుందని అలా విన్నామే తప్ప అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు ధనాపేక్షను విసర్జించి, సంపాదనను విసర్జించి వేటి వెంట పరిగెడతారు? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించడానికి ప్రయత్నం చేయండి కాదు అక్కడ రాయబడింది. ప్రయాసపడండి. ప్రయాస అన్న దగ్గర పర్స్యూ అని ఉంది, హంట్ అని ఉంది. వేటాడండి, దొరికేంత వరకు వేటాడండి. వేట అంటే ఇక నాకు దొరకదులే అని వెనక రావడం వేట కాదు, దొరికేంత వరకు ప్రయత్నం చేయడం, అది వేట అంటే. అది వేటగాని లక్షణం. మీకు ఒక దైవజనుడు చూపెడతాను. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞయించిన కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఎంత తీసుకొచ్చా 20 మనుగుల వెండి, 2 మనుగులు కలిపితే 1 తలాంతు. 1 తలాంతు అంటే 34 కేజీలు. అంటే 34 × 10 వేస్తే 340 కేజీల వెండి. మీరు బజార్కి వెళ్ళి 100 గ్రాములు వెండి ఎంత కనుక్కోండి. గ్రాములు, మన బ్రతుకు గ్రాములకు మించిపోదు. మన బ్రతుకు గ్రాములకు మించిపోదు. 1 తులం బంగారు కొనుక్కుంటే ఎన్నిసార్లు చూసుకుంటామో దాన్ని. తులం అంటే ఎంత? ఎన్ని గ్రాములు? 11 గ్రాముల తులం అంటే 10 గ్రాముల
చెప్తూ ఉంటాం అప్పుడప్పుడు, మా కూతురికి 4 తులాలు పెట్టాడంట. కూతురికంట పెళ్ళిలో 4 తులాలు. 4 తులాలు అంటే 4 కేజీలు అనుకున్నారు, కాదు, 4 × 10 40 గ్రాముల బంగారం. మొన్న షారోన్కి చెవులు కుట్టిద్దామని బంగారు షాప్ దగ్గరికి వెళ్ళాను. ముందు అడగాలి కదా. ఒక చిన్నది, ఒక పొరక పుల్లని 10 భాగాలుగా కట్ చేస్తే, పొరక పుల్ల తెలుసా, పొరక పుల్లని 10 భాగాలుగా కట్ చేస్తే ఆ 10వ భాగం ఎంత సన్నగా వస్తుందో అంతకంటే సన్నగా ఉంది. దాన్ని గుచ్చుతా అంట చెవికి. ఎంత అంటే 1500 అంట. నాకు ఆశ్చర్యం ఎక్కడ తెలుసా, దాని రేటు చూసి కాదు, దాని సైజు చూసి, ఇంత చిన్నగా ఎలా తయారు చేశాడు అని. అంత చిన్న బంగారు 1500 రూపాయలంట. ఏది, చెవులు కుట్టడానికి. మన స్థాయి ఏంటంటే గ్రాముల్లో కొనుక్కొని వాటిని 100 సార్లు చూసుకొని ముచ్చటపడే రకం మనం. ఈ సంక్రాంతి పండుగ కోసము, దసరా కోసం, దీపావళి కోసం ఎదురు చూస్తుంటాం కదా మనం. ఎందుకని? ఆ గ్రాముల్లో ఉన్న వాటిని తీసుకొని చెవుల్లో పెట్టుకొని అలా ఊరంతా తిరిగి మరలా వచ్చి విప్పి అక్కడ పెట్టడానికి. అవునా? సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞయించిన కనుక అతడు 20 మణుగుల వెండి, అంటే 340 కేజీల వెండి, తర్వాత 1,20,000 రూపాయల బంగారు, 10 దుస్తులు, బట్టలు తీసుకొని వచ్చాడంట. అలా తీసుకుని వస్తే ఎలీషా ఆ వ్యక్తిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత కుష్ఠరోగాన్ని పోగొట్టిన తర్వాత చూడండి, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చి? దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి. తిమోతిని ఏమన్నాడు పౌలు? దైవజనుడా అన్నాడు. నయమాను ఎవరి దగ్గరకు వచ్చాడంట? దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి. ఎలీషా ఎవరంట? దైవజనుడు. ఏం చెప్తున్నాను నేను? దైవజనుడి ఆలోచన విధానం ఎంత హుందాగా ఉంటుంది అని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు బెగ్గర్స్ తయారయ్యారు. నేను పేరు ముందర పాస్టర్ జానపాలను రాసుకుంటున్నాను, కానీ అదే పాస్టర్ పేరు పెట్టుకున్న బెగ్గర్స్ ఉన్నారు చాలామంది. అందుకని కనీసం ఆ పేరు అయిన తీసివేయండి, లేకపోతే మీ బ్రతికైనా మార్చుకోండి. అది నా బాధ. పాస్టర్ అని పేరు పెట్టుకున్నప్పుడు, మ్యాన్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టుకున్నప్పుడు అడుక్కు తినకండి, చచ్చినా పర్లే. మా నాన్న అంటూ ఉంటే, ఏనుగు బ్రతికిన 10,000, చచ్చినా 10,000 అని. ఏనుగు బ్రతికినా 10,000 అంట, చచ్చినా సరే దాన్ని కోసుకోవడానికి 10,000కి అమ్ముతారు. దాని సైజు అలా ఉంటుంది. దైవజనుడు అని పేరు పెట్టుకున్నప్పుడు నిజంగా దేవుని జనాంగం ఉన్నట్టే ఉండాలి. దైవజనుడు డబ్బు ఎందుకు? దైవజనుడు అన్నప్పుడు దైవజనుడికి ఈ ముష్టి డబ్బు ఎందుకు? మరి ఎలా బ్రతుకుతాం? మరి ఆ మాత్రం నమ్మకోలేదు, దేవుడు పోషించడు. దైవజనుడు అన్నప్పుడు ఎలా బ్రతకాలి ప్రశ్న లేదు అక్కడ. సాధారణమైన వ్యక్తి అయితే వాడికి ఉంటుంది, ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది ఎలా, ఇది ఎలా, ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళ క్వశ్చన్ పేపర్ అది. దైవజనుడు క్వశ్చన్ పేపర్ ఉండే క్వశ్చన్ ఏంటో తెలుసా? నీతిని ఎలా సంపాదించాలి, భక్తిని ఎలా సంపాదించాలి, పరిశుద్ధతను ఎలా సంపాదించాలి, సాత్వికాన్ని, విశ్వాసాన్ని, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా సంతోషపెట్టాలి, ఆయన ప్రాణత్యాగాన్ని ఎలా ఈ ప్రపంచాన్ని పరిచయం చేయాలి, దేవుడికి అనుగుణంగా ఎలా బ్రతకాలి, దేవుని జనాంగంగా ఎలా బ్రతకాలి, ఎలా నిరూపించాలి. ఇది మన క్వశ్చన్ పేపరు. దేవుని జనుడు అనే వ్యక్తి క్వశ్చన్ పేపర్ ఇది. మరి లోకం క్వశ్చన్ పేపర్ ఏంటి? ఈరోజు ఏం తినాలి, రేపు ఏం తినాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఎవరిని తిని చేయబెట్టాలి. నీకు కూడా అదేనా? మన దైవజనులు ఏం చేస్తారు తెలుసా? మధ్యాహ్నం ఎక్కడికి ప్రార్థనకు వెళ్ళాలి, రాత్రి ఎక్కడికి ప్రార్థనకు వెళ్ళాలి. ఎందుకు? ప్రార్థన చేద్దామనేనా? ప్రార్థన పేరుతో పీకల లోతు మింగుదామనా? దైవ జనాంగానికి ఉండే లక్షణాలు ఇవేనా? ఎక్కడికి వెళ్తే ఎక్కువ కానుకేస్తారు, ఎక్కడికి వెళ్తే భోజనం పెడతారు, ఎక్కడికి వెళ్తే కుర్చీలు వేస్తారు. కొన్ని మీటింగులకి పాస్టర్లు ఎందుకు వస్తారు తెలుసా? ఆ వేదిక మీద కూర్చోవడానికి. ఆ వేదిక ఎక్కించలేదనుకో పెద్ద తలనొప్పి, ఇంక రాడు. దైవజనుడికి ఉండే లక్షణం ఏమాత్రం ఉంటుంది? అన్ని దరిద్రపు లక్షణాలు, అన్ని దయాల లక్షణాలు. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, ఎవరు? సైన్యాధిపతి. ఏం తీసుకొచ్చాడు? 340 కేజీల వెండిని తీసుకొచ్చాడు.
1,25,000 రూపాయల బంగారు తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో 10 దుస్తుల బట్టలు తీసుకుని వచ్చాడు. ఆ రోజుల్లో, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మాట. మొన్న అంటే మా నాన్న అమ్మ ఆ తరం గురించి మాట్లాడుతున్నా. అంటే మొన్నే కదా, నాకు తెలిసి 50-60 సంవత్సరాల క్రితం మాట మాట్లాడుతున్నా. మీకు కూడా గుర్తుంటుంది. 50-60 సంవత్సరాల క్రితం ఒక స్త్రీకి జాకెట్ లేదు, చీర మాత్రమే. ఇప్పుడు కుట్టించుకుంటున్నాం మనం. తెలుసా మీకు ఆ విషయం? లేదు, ఒక చీరతో చుట్టుకుంటే వాళ్ళు. స్త్రీకే చీరతో చుట్టుకుంటుందంటే ఇక పురుషులకి గోచి అంతే. ఇప్పుడు మనం శవాల మీద కప్పుతున్నామే షెయిన్ బట్ట, దాంతో గోచి కుట్టించుకునే వాళ్ళు అంతే. లేదా ఒక బనియన్ కుట్టించుకునే వాళ్ళు. కొలతలు ఇచ్చి కాదు, ఇదిగో ఇక్కడ యాపిల్ కట్ రావాలి, ఇక్కడ ఇలా షేప్ రావాలి, ఇక్కడ టైట్గా ఉండాలి, కొలతలు ఇచ్చి కాదు. వాడు గుట్టుంటాడు, దాన్ని తగిలించుకోవడమే. షేపులు లేవు. అది 60 సంవత్సరాల క్రితం మనందరి జీవితాలు. ఇప్పుడు గుట్టించుకున్నాం రకరకాలు, అప్పట్లో లేవు. అప్పుడంట ఒక మగబిడ్డ పుడితే అలా వెళ్ళాలంట, బాగా ఉన్నోళ్ళ ఇంటికి వెళ్ళి నాకు బిడ్డ పుట్టాడు, ఒక గుడ్డ ముక్కిస్తావని అడుక్కోవడానికి. బిడ్డ కింద పొత్తిగుడ్లు వేయాలి కదా. అడగండి, మన ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, ఎంత దయనీయమైన పరిస్థితి బ్రతికారో. కొన్ని వేల సంవత్సరాల క్రితం 10 దుస్తుల బట్టలు తీసుకుని వచ్చాడు, 340 కేజీలు వెండి తీసుకొచ్చాడు, 1,20,000 రూపాయల బంగారు తీసుకుని వచ్చి ఒక సైన్యాధిపతి ఎలీషా ముందు నిలవబడి అంటున్న మాట ఏంటో తెలుసా? చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, అయ్యా దయచేసి ఈ డబ్బు తీసుకోండి, వెండి తీసుకోండి, బంగారు తీసుకోండి, బట్టలు తీసుకోండి, దయచేసి తీసుకోండి. చిత్తగించుము అంటే దయచేసి తీసుకోండి. ఆ రోజు సైన్యాధిపతి బ్రతిమలాడాడు ఎలీషా దగ్గర. ఎందుకో తెలుసా? ఎలీషా తగలడని అర్థమైంది, అందుకని బ్రతిమలాడుతున్నాడు. ఈరోజు రివర్స్లో దైవజనులు బ్రతిమలాడుతున్నారు. అమ్మ మీటింగ్ పెడుతున్నా తల్లి, 10,000 ఇవ్వు. అమ్మ చర్చి కడుతున్నా, ఒక 20,000 ఇవ్వు. నా టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయి, నా గూగుల్ పే చేయి, నా ఫోన్పే చేయని వీళ్ళు బ్రతిమలాడుతున్నారు. ఎంత తేడా కదా. ఆ రోజు సైన్యాధిపతి వచ్చి ఆయన బ్రతిమలాడుతున్నాడు దైవజనుడిని. ఈరోజు దైవజనుడిని పేరు పెట్టుకుని వీళ్ళు అడుక్కు తింటున్నారు. ఎంత బెగ్గర్స్ తయారయ్యారు కదా. దైవజనుడు అనే పేరు సెట్ కాలేదు కదా వీళ్ళకి. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకోనని అతనితో చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతను ఒప్పకపోయెను. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నేను ఎవని సన్నిధి నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నీ దగ్గర ఏమీ తీసుకోను. ఏమైనా తీసుకుంటే నువ్వు అడగలేదు కదా, ఆయనే ఇచ్చాడు కదా. ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు స్వస్థత ఇచ్చావు కాబట్టి, రోగాన్ని బాగు చేసావు కాబట్టి గిఫ్ట్గా ఇస్తున్నాడు. నువ్వు చేసావు, తీసుకునేదానికి అర్హుడివే. ఎందుకు ఎలీషా తీసుకోలేదు తెలుసా? ఆ డబ్బు కనుక నేను తగిలితే ఆయన ఏం చేశాడండి? నేను డబ్బు ఇచ్చాను, ఆయన స్వస్థత చేశాడు, అంతే కదా అంటాడు. నేను డబ్బు ఇచ్చానంటే నేను ఊరికే స్వస్థత తీసుకోలేదే అని అంటాడు. కాబట్టి జీవితాంతం ఉచితముగా డబ్బు లేకుండా ఎవరూ బాగు చేయలేనటువంటి రోగాన్ని బాగు చేశాడు అనేది నీ మనసులో ఉండాలి. నా దేవుని చచ్చేంత వరకు నీవు స్తుతిస్తూనే ఉండాలి, ₹1 లేకుండా. ఉచితముగా స్వస్థత అనేది నీకు తెలియాలి. నేను సైన్యాధిపతిని, నేను డబ్బిచ్చి ఎవరినైనా కొంటా అనుకుంటున్నావేమో, నన్ను కొనలేవు. నేను దేవుని జనాంగాన్ని, నేను దేవుని ప్రజానీకాన్ని, నన్ను కొనలేవు. అందరిని కొనొచ్చు, నువ్వు ప్రపంచాన్ని కొనొచ్చు, నన్ను కొనలేవు. ఎందుకంటే నేను ఈ భూ సంబంధమైన వ్యక్తిని కాదు, నేను దేవుని జనాంగాన్ని. నేను ఎవరి సన్నిధి నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నీ దగ్గర ఏమీ తీసుకొని అన్నాడు. ఎంతో బతిమాలాడంట నయమాను, వద్దు. ఎలీషా దగ్గర డబ్బు ఉందనుకుంటారా? ఎలీషా పేదోడు. తర్వాత మీరు చదివితే ఒక షూనేమి రాలేని స్త్రీ ఒక చిన్న గది కట్టిస్తుంది. ఏలియా ఏం సంపాదించాడు? ఎలీషాకి ఇవ్వడానికి ఒక దుప్పటి తప్ప ఏమీ లేదు. ఏలియా జీవితం అంతా ఆయన సంపాదించిన దుప్పటి, ఆ దుప్పటి ఇచ్చిపోయాడు అంతే. అది కూడా ప్రవక్త అనే గుర్తు కోసం అంతే. అది కూడా నా తర్వాత నీవే ప్రవక్తవని అందరికీ చెప్పడానికి అంతే. పేదోడు. కానీ 340 కేజీల వెండిని వద్దు,
1,20,000 రూపాయల బంగారాన్ని వద్దు, 10 దుస్తుల బట్టల్ని వద్దు. ఎందుకు అంటే నేను దైవజనుణ్ణి, నీ డబ్బుకు నేను ఎందుకు కకృతి పడతాను? ఇది కదా హుందాతనం అంటే, ఇది కదా నేను దేవుని జనాంగం అనే గర్వం అంటే, అతిశయం అంటే. ఈరోజు ఏంటి తెలుసా? ఎవరైనా స్పాన్సర్ చేయండి ప్లీజ్, ఎవరైనా డబ్బు ఇవ్వండి ప్లీజ్. రకరకాల స్కీములు, రకరకాల ఉపాయాలు, రకరకాల కుయుక్తులు, కుతంత్రాలు, ఏది డబ్బు కోసం. వాళ్ళు వాళ్ళ ఆయుష్ని, వాళ్ళ సమయాన్ని కేటాయించి ఎదురుగా కూర్చున్నప్పుడు వాళ్ళకి యేసు ప్రభువుని ఎలా పరిచయం చేయాలి అనేది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు నా జేబులోకి ఎలా వస్తుంది అనేది ఆలోచిస్తున్నారు. నా ఎదురుగా ఎంతమంది వచ్చారు, నా భారం ఏంటి? నాకు అర్థమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు ఎలా అర్థం చేయించాలి, అది నా ఆలోచన. అది అడుగుతాను ప్రభువుని, ప్రభువా ఈ ఆదివారం ఎలా యేసు ప్రభువుని పరిచయం చేయాలి ప్రపంచానికి. కానీ ఈ కార్పొరేట్ బెగ్గర్స్ ఉన్నారు కదా, నా బాధ ఏంటంటే వాళ్ళు మ్యాన్ ఆఫ్ గాడ్ అని రాస్తున్నారు, అది నా బాధ. వీళ్ళేం ఆలోచిస్తారు తెలుసా? ఈ ఆదివారం ఏ స్కీమ్ ప్రవేశపెట్టాలి, ఎలా డబ్బు లాగాలి. ఒక ఆయన చెప్తున్నాడు, అన్న పలానా చర్చికి వెళ్తేనన్నా, పలానా టెంపుల్కి వెళ్తేనన్నా గోడ ఎక్కడా ఖాళీ ఉండదన్నా. ఏముంటుంది? వాక్యాలు రాశారా? వాక్యాలు కాదన్న నాయన, అన్ని QR కోడ్లన్నా. ఏంటంట, మనం అంగడికి వెళ్తే QR కోడ్ అలా స్కాన్ చేసి డబ్బు కొడతాం కదా, అన్నీ అవేనంట. ఎక్కడ చూసినా మీకు ఏం కనపడుతుంది అంటే అన్న QR కోడ్లు అన్న. QR కుమార్ ఆయన పేరు. ఏం కుమారు? QR కుమారు. సరిపోయిందిలే. అసలు ఎవరికి ఆలోచన రాలో తెలుసా? ఈ అంగట్లో సరుకులు అమ్ముకునే వాళ్ళకి వచ్చిన ఆలోచన వచ్చింది ఆ వ్యక్తికి. ఇలా QR కోడ్ పెట్టి డబ్బు అడిగేటువంటి ఈ ఐడియా ఎవరికి వచ్చిందంటే మన QR కుమార్కి వచ్చింది. ఇంకా గుర్తుపట్టడంలే. QR కోడ్లు అన్ని తగిలించాడు అంటే వాడు దైవజనుడని ఎలా అనుకుంటున్నారు? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అకౌంట్ నంబరు, స్పాన్సర్లు ఏంటేంటో అడుగుతున్నాడు అంటే వాడు దైవజనుడని ఎలా అనుకుంటున్నారు, ఎలా నమ్ముతున్నారు? ఇక బైబిల్ చదవలేదా? ఎవరి సన్నిధి నిలవబడి ఉన్నాను ఆ యెహోవా జీవంతోడు, నీ దగ్గర దేన్ని తీసుకోను, నేను బెగ్గర్ని కాదు, నేను దైవజనుణ్ణి. ఇది హుందాతనం అంటే, ఇది రోషం అంటే. నా పక్షాన దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను నియమించాడు తన సేవకి, నాకేం కావాలి? ఏలియాని యెజబెలు తరుముకుంది, కేరితు వాగు దగ్గర నివాసం ఉన్నాడు. మొత్తం దేశమంతా కరువులో అలమటించిపోతూ ఉంది. కానీ కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకొని వస్తున్నాయి కేరితు వాగు దగ్గరికి. ఎవరు చెప్పారు అడ్రస్? పోనీ ఒకరోజా? నెలల కొద్దీ కాకుల చేత భోజనాన్ని పంపించాడు. నువ్వు దేవుని జనాంగం అయితే భోజనం కోసం ఇల్లు తిరగాల్సిన అక్కర్లేదు. నువ్వు దేవుని జనాంగం అయితే డబ్బు కోసం అందరినీ అరువులు దాల్సిన అక్కర్లేదు. నువ్వు దేవుని జనాంగం అయితే డబ్బు సంపాదించడానికి రకరకాల స్కీములు పెట్టనక్కర్లేదు. గోడలకి QR కోడ్లు అతికించాల్సిన అక్కర్లే. డబ్బే వెతుక్కుంటుంది నిన్ను. నువ్వు డబ్బును వెతకడం కాదు, డబ్బే నిన్ను వెతుక్కుంటుంది. వర్షం పడినప్పుడు మనం కాలువ తీసి పెడతామా ఇలా పోండి నీళ్ళని? అవే వెతుక్కుంటాయి దారిని. ఎక్కడ పల్లం ఉంటే అలా అవే పరిగెడతాయి. అవునా? నువ్వు దేవుని జనాంగం అయితే డబ్బే నిన్ను వెతుక్కుంటుంది, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, రప్పిస్తాడు. ఎందుకంటే నేను సేవ చేస్తుంది దేవుడికి అయితే నాకు జీతం ఎవరు ఇవ్వాలి? మీరా? దేవుడు ఇవ్వాలి. అది ఆయన బాధ్యత. నాకేంటి? నేను సేవ చేయడం మాత్రమే నా చేతిలో ఉంది. డబ్బు అంటావా? ఆయన డిపార్ట్మెంట్ ఎలా వేస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎంత ఇస్తాడు ఆయన చూసుకుంటాడు. ఇది దైవజనుడి లక్షణం అంటే. మొన్న యూట్యూబ్లో డిబేట్ చేశాను. దశమ భాగం అన్నది కొత్త నిబంధన పద్ధతి కాదు అని. మొత్తం క్రైస్తవులంతా పాస్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా? దశమ భాగం ఇవ్వాలి అని అందరూ అంటూ ఉంటే నేను ఒక్కడనే దశమ భాగం అన్నది ఇవ్వాల్సిన అక్కర్లేదు అని చెప్పిన వ్యక్తిని. మరి నేను బ్రతకటంలే ఎంత హుందాగా బ్రతుకుతున్నాయి కదా. బెగ్గర్స్ కాదు పాస్టర్స్ అంటే హుందాగా ఉండాలంతే. మొన్న జూకు వెళ్తే సింహాలు చూడడానికి వెళ్ళాం. సింహాలని
అది పడుకుని ఉన్న విధానం, అది నిలవబడిన విధానం, అది చూస్తున్న విధానం చూస్తే అబ్బా ఎంత ముచ్చట అనిపించిందంటే, భయం లేదు, ఆ బెనుకు లేదు దాని కళ్ళల్లో. దాని ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో వాహనం వెళ్తూ ఉంటే చీమ చిట్టుకుమన్నట్లేదు. అది దాన్ని చూడడానికి వాహనంలో వెళ్తే సఫారీకి, వైల్డ్ సఫారీ వెళ్తే అది పడుకొని ఉంది. దాని పక్కనే టైరు కొన్ని అంగుళాల దూరంలో టైర్ ఆగితే అసలు చీమ చిట్టుకుమన్నట్లేదు. దాని చూపు ఎలాగుందంటే, ఏంటి నీ కథ అనేటట్టు చూస్తుంది. అది సింహం అంటే, అది దైవజనుడు అంటే. మొత్తం ప్రపంచం తలకిందులైపోయినా సరే ఏంటి నీ దనాలు, ఎందుకంటే నా పక్షాన దేవుడు ఉన్నాడు, నన్ను తన సేవకు నియమించిన దేవుడు. నేను బెనికానంటే, నేను తొనికాను అంటే, నేను ఇబ్బంది పడ్డాను అంటే నా దేవుడు నా వెనకాల లేడని నేను ఒప్పుకుంటానని అర్థం. సిగ్గు అనిపించదు మనుషుని డబ్బు అడగడానికి. ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నాను? నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఆయన నా కోసం ప్రాణం పెట్టింది వాస్తవం అయితే, అది నేను నమ్మింది వాస్తవం అయితే, మీరు నమ్మింది కాదు, నేను నమ్మింది వాస్తవం అయితే, నా కోసం ఆయన ప్రాణం పెట్టింది వాస్తవం అయితే, నా ప్రాణం ఎందుకు పోతుంది ఆకలితో? నా ప్రాణం ఎందుకు సమస్యల్లో పోతుంది? ఒకవేళ పోయినా సరే అందులో కూడా ఆయన ప్రణాళిక ఉండనే ఉంది కదా. అందరికీ చెప్పడం కాదు సువార్త, ఆ సువార్తను మనం నమ్మాలి. వాక్యం ఏంటి తెలుసు మనం చెప్పేది? దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సరే, వాళ్ళని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి నిన్ను ఆశీర్వదించడా? మరి నిన్ను దీవించడా? మరి ఆ నమ్మకం ఉంటే నువ్వెందుకని గూగుల్ పే, ఫోన్పే పెట్టావు? ఎందుకని అకౌంట్ నెంబర్ ఇచ్చావు? ఎందుకని స్పాన్సర్ అడుగుతున్నావు? అంటే నీకు నమ్మకం లేదా? వాళ్ళందరికీ దేవుడు దీవిస్తాడని చెప్తున్నా, నిన్ను దేవుడు దీవించడా? దీవిస్తాడని నమ్మకం ఉంటే ఎందుకు నువ్వు అడుగుతున్నావు? నువ్వేం పెట్టాలి తెలుసా? అక్కడ మీకెవరికైనా డబ్బు కావాలంటే ఈ నంబర్కి సంప్రదించండి అని పెట్టాలి. అది పొందాతనం అంటే. అలా పెట్టు, అలా పెట్టడు. ప్రార్థన అవసరతల కోసం అది కాదు పెట్టాల్సింది. మీకు ఎవరికైనా అవసరాలు ఉంటే నన్ను సంప్రదించండి అని అడగాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థనాపరుడు కదా, ప్రార్థన యోధుడు కదా. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు వాళ్ళకి ఇవ్వు. అలా అడగడు. మరలా ప్రార్థన అవసరతలు అంటాడు, మరలా ఫోన్పే, గూగుల్ పే పెడతాడు. ఏంటి ఇల్లాజికల్ వ్యవహారం అంతా? నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు నీ దగ్గర ఏమీ తీసుకోను. బ్రతిమలాడాడు నయమాను, ప్లీజ్ 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 కనీసం 1 గ్రాము అయినా. నో, వద్దు. ఉచితముగా ప్రపంచంలో ఎవరు చేయలేని దాన్ని ఉచితంగా చేసి పంపిస్తున్నా. జీవితాంతం నా దేవుడిని స్తుతిస్తూ బ్రతుకంతే. ఇది కదా గొప్పతనం అంటే. మనం వెళ్ళి ఎవరినైనా చేయి దాచి అడిగినప్పుడు మనకు కాదు సిగ్గు, మనకు కాదు అవమానం. మనం ఎవరిని ప్రకటిస్తున్నామో ఆ యేసు ప్రభుకి అవమానం. మా ప్రాంతంలో పాస్టర్ ఉండేవాడు. ఆయన ఒక ఇంటికి వస్తే 500 కంటే తక్కువ ఇస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తాడంట. 500 ఇస్తే, అప్పట్లో 500 ఇస్తే అర్ధగంట ప్రార్థన చేస్తాడంట. ఇది చర్చికి వెళ్ళే వాళ్ళు అనుకోవటంలే, ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఎవరికి సిగ్గిపోయింది చెప్పు? ఎవరికి అవమానం? నీకా? ఎవరికి అవమానం చెప్పు? పలానా పాస్టర్ 50 రూపాయలు ఇస్తే 500 కంటే తక్కువ ఇస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, ఆయనకి 500 ఇస్తే అర్ధగంట ప్రార్థన చేస్తాడు అనే ముద్ర మా ఊర్లో అందరి మనసుల్లో పడిపోయింది. ఎవరిని అవమానిస్తున్నావు? ప్రార్థనకి 500కి లింక్ ఏంటి? ప్రార్థనకి 500కి లింక్ ఏంటి? నీవు దేవుని జనాంగమని, దైవజనుడు అని, దేవునితో మాట్లాడుతున్నావని నిన్ను ప్రార్థన అడిగారు. ఉచితంగా ప్రార్థన చేయలేవా? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. ఒక దైవజనుడు వేటిని సంపాదించాలి? కార్లనా, బంగ్లాలనా, ఆస్తిన, అకౌంట్లో బ్యాలెన్సా? దేన్ని సంపాదించాలి? నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని. వీటిని సంపాదించడానికి ప్రయత్నం కాదు, ప్రయాస, పోరాటం, వేట జరగాలి. వేట. నేను దైవజనుడిని అయితే భక్తిని సంపాదించడానికి వేట, ప్రయాసపడాలి నేను. మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రయాసపడతారు, సాయంకాలం 500 ఇస్తారు, అంతేనా? ఏ పని చేయకపోతే ఇస్తారా? ఏ పని చేయకపోతే ఇస్తారా చెప్పండి? హరికి బాగా అనుభవం, బేల్దారి కాబట్టి.
3వ అంతస్తులో వర్క్ జరుగుతుంది అనుకో, కింద ఉంటాయి ఇటుకలు, ఇక్కడ నుంచి 3వ అంతస్తు మోయాలనా? ఎంత ఇస్తారు సాయంకాలానికి? ఒక్కో ఇటుక అనుకో, ఒక్కో ఇటుక కూడా లేకుండా ఉత్తి గోళమే అనుకో, అంతే చాలు. ఒక్కో ఇటుక కూడా లేకుండా ఉత్తి గోళమైనా సరే ఎన్నిసార్లు 3 అంతస్తులు ఎక్కాలి, ఎన్నిసార్లు 3 అంతస్తులు దిగాలి? కింద ఉన్నటువంటి ఇసుకని ఎన్నిసార్లు 3 అంతస్తుకు తీసుకెళ్ళాలి, ఎన్నిసార్లు కిందికి దిగాలి? సాయంకాలం ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకుంటే నిద్ర వస్తే ఒట్టు, కాళ్ళు 2 తాటిమన్నులు అయిపోతాయి, అవునా? ఎక్కి దిగి కాళ్ళు 2 తాటిమన్నులు అయిపోతాయి. ప్రయాసపడితే కదా జీతం వస్తుంది. ఓ దైవజనుడా, నీవైతే నీతి కోసం, భక్తి కోసం, విశ్వాసం కోసం, ప్రేమ కోసం, ఓర్పు కోసం, సాత్వికం కోసం ప్రయాసపడు అంటున్నాడు. ప్రయాసపడు, వేటాడు, సంపాదించు. ఎంతమంది సేవకులు దైవజనులుగా పిలువబడుతున్న వాళ్ళు వీటిని సంపాదిస్తున్నారు? యేసును నమ్ముకున్నాడంట, దేవుని మహాకృప వల్ల 2 అంతస్తులు కట్టాడంట. బైబిల్ అలాంటి మాటలు లేదు మిత్రమా, లేదు. బైబిల్ ఉన్న భక్తులు గొడారాల్లో ఉండి, సొరంగాల్లో, గుహల్లో తిరుగులాడి, చర్మం చొక్కాయలు వేసుకొని ఈ లోకం మాకు యోగ్యమైనది కాదు అనేటట్టుగా బ్రతికారు రాబోతున్నటువంటి లోకం కోసం. మనం మాత్రం దేవుని మహాకృప వల్ల 2 అంతస్తులు అంట. ఎవరు నేర్పించారు నీకు ఇది? ఏ సంపాదిస్తున్నావు దైవజనుడా? దేన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు దైవజనాంగమా? భక్తిని సంపాదించు. 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుతున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే ఏంటి? జీవం కలిగిన దేవుని సంఘం. దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. ఈ సంఘం సత్యానికి స్తంభం, ఆధారం. ఏంటి ఇంతగా సత్యము? నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవభక్తి అంటే ఇప్పుడు చదువుతాను వినండి. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని జనములో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజమయుడయ్యను. ఏంటి దైవభక్తి అంటే? దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఏ దేవుడు గురించి అయితే వ్రాయబడిందో ఆ దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. నమ్ముతున్నావా? యేసు ప్రభు అంటే దేవాది దేవుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలే. ఈ సృష్టిని అంతటిని చేసిన యేసు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. అంతేనా? తర్వాత ఆత్మ విషయమైన నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటించబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడని జనముల్లో ప్రకటించబడ్డాడు. ఆ ప్రకటన నీ దాకా నా దాకా వచ్చింది. అపోస్తులు ప్రకటించడం ప్రారంభిస్తే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నీ చెవిలో నా చెవిలో పడింది. ఎంత గొప్పవాళ్ళం కదా, ఎంత భాగ్యవంతులం కదా. ఇదే వార్త అనేక మంది చెవిలో పడితే వాళ్ళు తిరస్కరించారు. నీవు నేను ఆయన నమ్ముకొని చర్చలో కూర్చున్నావు. ఇది కదా భాగ్యం అంటే, ఇది కదా ధనం అంటే, ఇది కదా ఆస్తి అంటే. బెత్లెహేములో పుట్టిన ఆ రక్షకుడు 2000 సంవత్సరాలుగా ప్రయాణం చేసి ఆ వార్త ఈరోజు నీ చెవిలో నా చెవిలో పడి ఇప్పటికీ ఆయన గురించి మనం వింటున్నామంటే ఇది కదా భాగ్యం అంటే. ఇంకేం కావాలి నాకు నీకు? రక్షకుడని జనములో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన్ను నమ్మడమే భక్తి. ఇదంతా నమ్మడమే భక్తి. దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పది. ఈ మర్మాన్ని నీవు నేను నమ్మావు, ఎంత గొప్పలమో అని మాట్లాడుతూ విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. 6వ అధ్యాయం 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఒడిదుడుకులు ఉంటాయా? హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఆ సైనికుడి దగ్గరికి వెళ్ళి అడుగు, మనసు ప్రశాంతంగా ఉందని అడుగు. లేదండి, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, సైనికుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అలా యుద్ధరంగంలో వెళ్తున్నప్పుడు ఎక్కడ ల్యాండ్ మైన్ ఉంటుందో తెలియదు, ఎక్కడ శత్రువు ఎలాంటి పన్నాగం పని ఉంటాడో తెలియదు, ఎక్కడ పేలిపోతాడో తెలియదు. పౌలు అంటున్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాడు అంటే ఈరోజు దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది క్రైస్తవ్యం. సోమరిపోతులు అయిపోయారు. ఎక్కడ పోరాటం ఉంది మనకి? ఎక్కడ పోరాటం ఉంది? పోరాటం లేదు మనకి. దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాం, ఆదివారం చర్చికి వస్తున్నాం, అంతే. పోరాటం లేదు. భక్తి కోసం, నీతి కోసం, యథార్థత కోసం, విశ్వాసం కోసం, పరిశుద్ధత కోసం
సంపాదించడానికి ప్రయాసపడితే పోరాటం ఏంటో అర్థమవుతుంది మనకి. ఓ తిమోతి, హ్యుమనైను, అలెగ్జాండర్ అనే వ్యక్తులు తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు. పోరాడు వాళ్ళతో, మంచి పోరాటం పోరాడు వాళ్ళతో. సిద్ధాంతపరంగా తప్పు బోధిస్తూ ఉంటే పోరాటం చేస్తాం. మంచి పోరాటం పోరాడు, నిత్య జీవమును చేపట్టము. దేనికోసం? నిత్య జీవం కోసం. దానిని పొందుటకు నీవు పిలువబడి, దేని పొందుటకు? నిత్య జీవాన్ని పొందడానికి పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటువి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతి పిలాతులతో ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ఒప్పుకున్నాడు. దేన్ని ఒప్పుకున్నాడు? నీవు రాజువా అన్నాడు పిలాతు. నేను రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది, ఇహ సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది అన్నాడు యేసు ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు పొంతి పిలాతు ఎదుట నా రాజ్యం పరలోక సంబంధమైంది అంటే, ఈరోజు నీ రాజ్యం నా రాజ్యం దేనికి సంబంధించింది? ఎక్కడున్నాం మనం? పరలోకంలో తలపెట్టుకుని బ్రతుకుతున్నావా? భూమి మీద తలపెట్టుకుని బ్రతుకుతున్నావా? ఒక క్రైస్తవుడు తల పరలోకంలో ఉండాలి, మొండెం భూమి మీద ఉండాలి. అంటే బ్రతకాలి కాబట్టి తల ఎక్కడ ఉండాలి? ఆలోచన ఎక్కడ ఉండాలి? గురి ఎక్కడ ఉండాలి? గమ్యం ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. అయితే ఈరోజు క్రైస్తవుడు తల భూమి మీద ఉంది, మొండెం పాతాళంలో ఉంది. ఒక క్రైస్తవుడు తల పరలోకంలో ఉండాలి, మొండెం భూమి మీద ఉండాలని బైబిల్ సారం అయితే, ఈరోజు ఒక క్రైస్తవుడు తల భూమి మీద ఉంది, భూమిని సంపాదించుకోవడం, భూలోకంలో ఉన్న వాటన్నింటిని పోగేసుకోవడానికి. మొండెం ఎక్కడుంది? ఆల్రెడీ సగం కాలుతూ ఉంది నరకంలో. ఎప్పుడు తెచ్చినా సరే నరకంలో పడ్డమే. ఏం సంపాదిస్తున్నావు క్రైస్తవుడా? యేసు ప్రభు అన్నాడు పొంతి పిలాతు ఎదురుగా, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం పరలోక సంబంధమైంది. మన రాజ్యం, మన సంపాదన, మన గురి, మన గమ్యం భూలోకమేనా? మీరు పైనుండి పుట్టిన వారైతే పైనుండి వాటిని వెదకండి, కానీ భూ సంబంధమైన వాటిని వెదకండి అన్నాడు. 14 వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కలంకంగాను అనింద్యముగాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యే వరకు నువ్వు ఎలా ఉంటావు? నిష్కలంకంగా అనింద్యముగా, నింద లేకుండా నిష్కలంకంగా ఉండాలి అంటున్నాడు. ఎందుకు అంటే 15వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. మనం ఎవరిని సేవిస్తున్నాం? సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని మనం సేవిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక. ఆమేన్. మన దేవుడు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు. రేపు చచ్చిపోయిన తర్వాత ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన సమీపించాలి. ఎంత పరిశుద్ధంగా, ఎంత అనిందంగా ఉంటే ఆయన సమీపిస్తాం చెప్పండి. ఓ తిమోతి, మంచి పోరాటం పోరాడు. అనేక మంది డబ్బు కోసం, ధనాపేక్ష కోసం సత్యాన్ని భిన్నంగా మార్చేశారు. కల్పనా కథలు చెప్తున్నారు, మితమైన వంశావళి చెప్తున్నారు. వారితో పోరాటం చేయి. ఎందుకంటే మనం నిలవబడిపోయేది సర్వలోక న్యాయాధిపతి, సర్వాధికారి అయిన దేవుడి ఎదురు నిలబడబోతున్నాం. ఆయన ఎదురుగా మనం అనిందిగా నిలబడాలంటే ఈ వాక్యాన్ని కలిపి జరుపుతున్నటువంటి వీరి ఎదురుగా మనం పోరాటం చేయాలి. మన శత్రువు చాలా చిన్నోడు ఆయనతో పోల్చుకుంటే. వీళ్ళకు భయపడ్డావా? ఆయన ఎదురుగా నిలవబడినప్పుడు లెక్క చెప్పాలి. ఓ తిమోతి, నిన్ను మాసిదోనియాలో ఎందుకు వదిలిపెట్టాను అంటే, సత్యానికి భిన్నమైన బోధ చేస్తున్న వారు కనిపించారు, వాళ్ళని అడ్డగించడానికి. దైవభక్తిని లాభసాధనగా మార్చుకున్న వారిని ఎదిరించడానికి నిలవబెట్టాను. భయపడద్దు. వీడు చాలా చిన్నోడు సర్వాధిపతితో పోల్చుకుంటే, వీడికి భయపడకు. వీడికి కాదు మనం లెక్క చెప్పాల్సింది, సర్వాధిపతికి లెక్క చెప్పాలి. సమీపించడానికి తేజస్సులో ఉన్న ఆ దేవుడికి లెక్క చెప్పాలి. మనం అక్కడ నిలవబడ్డానికి పిలవబడ్డాం కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎదిరించడానికి భయపడొద్దు. మన శత్రువు చాలా చిన్నోడు, ఆయన మనసులో పెట్టుకో అని మాట్లాడుతున్నాడు. అని మాట్లాడి 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. మరలా ఎక్కడికి వచ్చింది? మన సంఘంలో ఎవరైనా ధనవంతులు ఉంటే వాళ్ళతో చెప్పు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, మా డబ్బు ఉంది అని గర్విష్ఠులు కాకుండా, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఏంటంట ధనం? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించము. మనకు డబ్బున్నా సరే అనుభవించేదానికి ఆ ఆరోగ్యాన్ని ఇస్తున్న దేవుని యందు నమ్మకం ఉంచమని చెప్పు.
డబ్బు కాదు సుఖాన్ని ఇచ్చేది, దేవుడు సుఖాన్ని ఇచ్చేది. దేవుడు మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్నిస్తే మనం అనుభవిస్తున్నాం. ఉదాహరణకి నా కంచంలో కొంచెం అన్నం ఉన్నా సరే దాన్ని తినాలంటే నాకు దేవుడు ఆయుష్ ఇవ్వాలి కదా, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి కదా. నా ఎదురుగా ఉన్నదాన్ని అనుభవించడానికి సమస్తాన్ని ధారాళంగా ఇస్తున్నటువంటి దేవుడు ఎందుకు నమ్మకం ఉంచమని చెప్పు, అంతేగాని అస్థిరమైన ధనం అనేది కాదు నమ్మిక ఉంచేది. ఈరోజు నీవు నేను క్రైస్తవులుగా దేని ఎందుకు నమ్మకం పెట్టుకున్నాం? అపోస్తులు యేసు ప్రభువునందే నందే విశ్వాసం ఉంచారు. నీవు నేను ధనం యందు విశ్వాసం ఉంచుతున్నాం. 18వ వచనం, వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. తిమోతి, నా దగ్గర బాగా డబ్బు ఉందని గర్విష్ఠులు అవుతున్నారేమో, కాదు. రాబో వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునేదానికి. ఇది కాదు జీవం అంటే, రాబోతున్న జీవం, వాస్తవమైన జీవం, దాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడున్న ధనముతో పక్కన వారికి దానం ఇచ్చేవారిగా, ఔదార్యం కలిగిన వారిగా, ఈ ధనాన్ని సత్క్రియల కోసం ఉపయోగించేవారిగా వారిని తయారు చేయి. ఓ తిమోతి, నువ్వు డబ్బు సంపాదించుకోవద్దు. డబ్బున్నవారు నిజమైన ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, పరలోకాన్ని ఎలా సంపాదించుకోవాలి అనేటట్టుగా నువ్వు వారిని తయారు చేయి. ఇదే పెంతెకోస్తు పండుగ దినాలు జరిగింది. వారు తమ చర స్థిరాస్తులమ్మి అపోస్తుల పాదం దగ్గర ఎందుకు పెట్టారు అంటే, అదండి జీవం అంటే, ఇది కాదండి జీవం అంటే. మేము ఆధారపడాల్సింది ఆయన మీద అంటే, దీని మీద కాదు. నిజమైన ధనం అంటే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చాడు, అది ధనం అంటే. మా చేతిలో ఉన్నది కాదు ధనం, ఇది అస్థిరమైన ధనం, అది శాశ్వతమైన ధనం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను అర్థం చేసుకున్నవాడే ఇలా బ్రతకగలుగుతాడు. పౌలు చెప్పినట్టుగా తిమోతి ఎలా బ్రతికాడు? ధన సంపాదన కోసం బ్రతకలే, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే దానికోసం, నిజమైన సంపదైన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని సంపాదించుకున్నాడు. వాళ్ళు జీవగ్రంథంలో లెక్కించబడ్డారు. ఈరోజు నీకు నాకు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, అస్థిరమైన ధనం కోసం కాదు మీరు ప్రయాసపడాల్సింది, అస్థిరమైన ఆరోగ్యం కోసం, అస్థిరమైన ఈ లోకం కోసం కాదు ప్రయాసపడాల్సింది. స్థిరమైనటువంటి వాస్తవమైనటువంటి జీవం ఒకటి ఉంది, అది ప్రభువైన యేసుక్రీస్తు శిలువను బట్టి నీకు నాకు అనుగ్రహించబడింది. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనం దేవుని జనాంగం. దేవుని జనాంగం ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతాం. దేవుని జనాంగం ఏది సంపాదించడానికి ప్రయాసపడుతుందో వాటిని సంపాదించడానికి ప్రయాసపడదాం తప్ప, లోకులు ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడినట్టుగా మనం వారితో పోటీపడి సంపాదించి వారితో పాటు నరకానికి వెళ్ళకూడదు అన్నది దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడినటువంటి ఆయన లేఖన సారాంశం. దైవజనుడా అన్నాడు తిమోతిని. ఈ మాట చాలదా? భోజనం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, ఈ లోకంలో సుఖాలు కావాలన్నా, దైవజనుడా అని ఆ ముద్ర వేయించుకొని పస్తు వచ్చిన పరలోకం పోవా? దైవజనుడా అన్నప్పుడు లేఖనం మనల్ని దైవజనుల్లాగానే దేవుని జనాంగంగానే బ్రతుకుదాం, అలాగే ప్రాణం విడుద్దాం. మనకి ఈ లోకం యోగ్యమైంది కాదు. మనకు బట్టలు లేకపోయినా, చర్మ చొక్కాయలు కట్టుకున్నా, సొరంగాల్లో గుహల్లో తిరిగినా సరే మనకి ఈ లోకం యోగ్యమైంది కాదు. మన పితరులు ఇలాగే చనిపోయారు. అయితే దేవుడు మనల్ని వారికంటే ఉన్నత స్థితిలోనే ఉంచాడు. ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించడం కాకుండా నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం నా జీవితంలో గణపరచబడేటట్టుగా బ్రతకాలి అనే దానికోసం ప్రయాసపడదాం. దేవుని జనాంగంగానే బ్రతుకుదాం, దేవుని జనాంగంగానే చద్దాం, దేవుని జనాంగంతో రేపు చచ్చిన తర్వాత కలుద్దాం. ఇది మన గురి, ఇది మన ప్రయాస, ఇది మన వేట. అంతేగాని ఈ భూమి మీద ఏదో ఉన్నటువంటి వాటిని, నిజమైన సంపదని, వీటిని సంపాదించుకోవడానికి బ్రతికితే నరకానికి వెళ్తాం, విశాలమైన మార్గంలో వెళ్తాం. మన దారి ఇరుకు దారి, మన దారి పరలోకపు దారి. మన సంపద ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగం మన ఎందుకు ఘనపరచబడమే మన సంపద. మనం దైవజనులమే, దేవుని జనాంగం. అలాగే బ్రతుకుదాం, అలాగే చద్దాం, అలాగే దైవజనులతో పాటు ఉండడానికి ప్రయాసపడదాం.